వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లలిత ద క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని, కానీ అంటారు కదా మనం అనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళలేం, దేవుడు పిలిస్తేనే వెళ్ళగలమని. సో ఫైనల్ గా ఈ రోజు అయితే మా టర్న్ వచ్చింది. సో సత్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం వ్రతం చేసుకోవడానికి. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని ఆన్లైన్ చేసేసారు కదా, టికెట్ కౌంటర్ అవన్నీ కూడా. సో అందుకే మా వాళ్ళు అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. సో ఈలోపు మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అట్లా దిగుతున్నాము. మా ఫ్యామిలీ అందరం అయితే నామాలు పెట్టించుకుంటాం. ఇక్కడ మిల్కీ అయితే కొత్త బట్టలు వేసాను, దానికి నచ్చలేదంటే విప్పేసింది. మామూలు డ్రెస్ వేసుకుంది, అదేమో జిప్పు పోయింది. ఇక్కడ నా నామం అయితే ఒకవైపు సరిగ్గా అంటలేదు. సో అందుకే వెనక్కి వెళ్ళి ఆయనతో మళ్ళీ పెట్టించుకొని వచ్చాను అనమాట. సో ఇంకా అక్కడి నుంచి వ్రతం చేసే హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకైతే హాల్ నెంబర్ 4 అనుకుంటే ఇచ్చారు. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి రాగానే మేము తెచ్చుకున్న అరటి పళ్ళు అవన్నీ తీస్తున్నాము. మా మిల్కీ గడికేమో ఆకలేస్తుందంట. సో చిన్నపిల్లలు దేవుడితో సమానం కాబట్టి దాంట్లోదే ఒక అరటిపండు తీసి ఇచ్చాను, తినింది. వ్రతం చేయించుకోవడానికి ఎవరెవరు వచ్చా అంటే పెద్ద పిన్ని, పెద్ద చిన్నాన్న, హర్షిని, చిన్ను అండ్ పెద్ద పిన్ని వాళ్ళ మమ్మీ, అలాగే మేము మా ఫ్యామిలీ నలుగురం ప్లస్ నానమ్మ ప్లస్ చిన్న పిన్ని, హారిక, మేఘన అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఇదివరకు ఇలా ఉండేది కాదు. సపరేట్గా పంతులు గారులు ఒక 5-6 పంతులు గారులు వచ్చి ఒక్కొక్కరి దగ్గర కూర్చొని పూజ చేపిస్తున్నారు. అలా మొత్తం హాల్లో ఉన్న అందరికీ కంప్లీట్ అయ్యాక వ్రతం కథలు చదవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇదివరకు అయితే ఈ సిస్టమ్ ఉండేది కాదు. మామూలుగా అందరికీ ఒకసారి మైక్లో చెప్పేసేవారు ఇలా చేయండి ఇలా చేయండి అని. ఇప్పుడు ఈ సిస్టమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే ఫొటోస్ తీస్తామని వచ్చారు. చిన్న ఫోటోకి అయితే 100 రూపీస్ అంట, పెద్ద ఫోటోకి అయితే 150 రూపీస్ అంట. సో మేమైతే మేము తీపించుకున్నాం, పెద్ద పిన్ని వాళ్ళు అని చిన్న పిన్ని వాళ్ళు అందరూ తీపించుకున్నాము. మా మిల్కీకి మాత్రం కోపం, ఎంత కోపమో, అడిగింది ఇవ్వకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. ఏవేవో కావాలని అడుగుతుంది.
అసలు వ్రతం సరిగ్గా కథలు వినడానికి కూడా లేదు. మిల్కీ ఏడుస్తూనే ఉంది, ఎందుకో తెలియదు, బాగా ఏడుస్తుంది, తిక్క తిక్కగా ఉంటుంది. సో అందుకే ఇంకా అక్కడ వీడియో తీయడం కూడా కుదరలేదు. వ్రతం అదే దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలాగో వీడియోని తీయడం కుదరలేండి, బయటకు వచ్చాక కూడా మా మిల్కీ వాళ్ళని వీడియో తీయడమే మర్చిపోయాను. ఏడుస్తూనే ఉంది, చూడండి ఎంతలా ఏడుస్తుందో. మేము వచ్చే దారిలో అయితే ఇలా చాలా పండుకోతులు ఉంటాయి. శ్రీంచినన్న వాళ్ళు అట్టిపళ్ళు తీసుకొని వాటికైతే ఇస్తున్నారనమాట. మా దగ్గర కూడా కొన్ని ఉంటే వ్రతానికి తీసుకెళ్ళాం కదా, దాంట్లో కొన్ని మిగిలిన అట్టిపళ్ళు కొబ్బరి చిప్పలు ఉంటే అవి కూడా మేము కూడా ఇచ్చాము. Hey monkey, what are you doing? ఈ కోతి బాగా అల్లరి కోతిలా ఉంది. ఏ కోతికి ఇచ్చినా సరే లాగేసుకొని దాని మీద అరుచుకుని తీసేసుకుంటుంది. మా మిల్కీ ఏమో వాడి దగ్గరికి వెళ్ళిపోతానంటుంది, నాకేమో భయం, గమ్మున పీకేస్తాయేమో పిల్లలని. మిల్కీకి మాత్రం అలాంటి భయమే లేదు, వెళ్ళిపోతానంటుంది. అక్కడే గుడి దగ్గర అయితే ఇలా ఆంజనేయ స్వామి మాస్క్ కొనుక్కుంది, నాకు పెడుతుంది, నాకు పెట్టి నవ్వుతుంది, నువ్వు ఆంజనేయ స్వామివా, నువ్వు కోతివా, ఏ సర్ప్రైజ్ అని చెప్తుంది అనమాట. చిన్న పిన్నేమో వెనకాల నుంచి సేమ్ ఆంజనేయ స్వామి లాగే ఉన్నావు అని చెప్తుంది. సో ఇంతే అనమాట ఇంక ఈ వీడియో. ఇది ఒక మెమరీ కోసం తీసిన వీడియో అనమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈసారి గుళ్ళకి వెళ్తే మాక్సిమం పిల్లల్ని స్కూల్కి పంపించేసాకే వెళ్దాం అనుకుంటున్నాం. మిల్కీ అల్లరి మాత్రం మామూలుగా ఉండట్లేదు, ఏడుస్తుంది, బాగా తిక్క పెట్టేస్తుంది, ఓ ప్లేస్లో అయితే ఉండట్లేదు. సో సబ్స్క్రైబ్.